Hello everyone, welcome back to our channel Fluent Spoken English. My name is Rukman Gaduturi, a language trainer. Now let's get into today's session. Today we are going to discuss perfect tenses. Perfect tenses ని మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాడతారు, డిఫరెంట్ రూల్స్తో వాడుతూ ఉంటారు. సో నేను బేసిక్గా పర్ఫెక్ట్ టెన్సెస్ని ఎలా వాడాలో ఫస్ట్ చెప్పిన తర్వాత రూల్స్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడాను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి రూల్ లేదా ప్రతి సిచ్యువేషన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇంక్లూడింగ్ బేసిక్స్తో పాటు. నా వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెషన్. ఈ పర్ఫెక్ట్ టెన్సెస్ అనేవి 6 ఉంటాయి. నార్మల్గా మనం బేసిక్ టెన్సెస్ 6 అని చెప్పుకున్నాం. ఒకసారి ఆ క్లాస్ని చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ ఆ క్లాస్కి ఈ క్లాస్కి ఎక్కువగా రిలేషన్ ఏమి ఉండదు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్లాస్ ఆల్సో, రైట్? నౌ లెట్స్ గెట్ ఇన్ టు దీస్ 6 పర్ఫెక్ట్ టెన్సెస్. Now let's get into past perfect. ఓకే, సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనే టెన్స్ ఫస్ట్ తెలుగులో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నిన్నటి వరకు మొన్నటి వరకు లాస్ట్ వీక్ వరకు అంటే ఒక పాస్ట్ టైం ఏదైనా తీసుకుందాం. నిన్న, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, నా చిన్నప్పుడు 2010లో 2015లో ఇలా ఒక టైం తీసుకొని ఆ టైంకి వరకు అని యాడ్ చేద్దాం. సో 2015 వరకు లేదా 2010 వరకు, సో నా 10th క్లాస్ వరకు, ఇలా ఈ వరకు అని యాడ్ చేసి అప్పటి వరకు కంప్లీట్ అయిపోయిన పని అయితే పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. లేదు అప్పటికి కంప్లీట్ అవుతూ ఉంది అనుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. ఇంకోసారి జాగ్రత్త విందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అని పెట్టుకుందాం. లాస్ట్ ఇయర్ వరకు నేను హాస్టల్లో స్టే చేశాను అంటే అది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ వరకు నేను హాస్టల్లో స్టే చేశాను అంటే ఈ బాక్స్లోకి రండి. లాస్ట్ ఇయర్ వరకు నేను హాస్టల్లో స్టే చేస్తున్నాను అంటే కంటిన్యూస్లోకి వెళ్ళండి. సో లెట్ us ట్రాన్స్లేట్ ద సెంటెన్సెస్. ఓకే, లాస్ట్ ఇయర్ వరకు నేను హాస్టల్లో స్టే చేశాను. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేను. ఈ నేను అనేవాడు ముందుకు వెళ్ళిపోనివ్వండి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఏముందంటే హ్యాడ్ V3. ఇక్కడ మనకు V3 ఫార్మ్స్ ఎక్కువగా తెలిసి ఉండాలి. స్టే చేశాను అంటే స్టే చేయడానికి V3. సో ఫస్ట్ V1 ఏంటి? స్టే. V2 ఏంటి? స్టేయిడ్. ఎక్కడైతే ఈడీ వచ్చిందో V2లో V3 కూడా అదే స్టేయిడ్. సో ఐ హ్యాడ్ స్టేయిడ్ ఇన్ ఏ హాస్టల్. ఎప్పటి వరకు? లాస్ట్ ఇయర్ వరకు. ఈ వరకు అనడాన్ని మనం అంటిల్ అంటాం. అంటిల్, రైట్? సో అంటిల్ లాస్ట్ ఇయర్. ఐ హ్యాడ్ స్టేయిడ్ ఇన్ ఏ హాస్టల్ అంటిల్ లాస్ట్ ఇయర్, రైట్? లాస్ట్ ఇయర్ వరకు నేను హాస్టల్లో స్టే చేస్తున్నాను అని చెప్పాలనుకోండి, సేమ్. సో చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ స్టేయింగ్. ఇక్కడ V4 ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఐఎన్జీ ఫామ్. V4 అంటే ఐఎన్జీ ఫామ్ అండి. సో ఐ హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఏ హాస్టల్ అంటిల్ లాస్ట్ ఇయర్. టైం వర్డ్ దేనికైనా టైం వర్డ్ ఒకటే. సో టైం వర్డ్తో పాటు కంప్లీట్ అయిపోయిన యాక్షన్ అయితే ఇక్కడ చెప్పండి, అప్పటికి కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఇక్కడ చెప్పండి. ఐల్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. 2015 వరకు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? అంటిల్ 2015. సరే, 2015 వరకు మా నాన్నగారు HSBCలో పని చేశారు. మై ఫాదర్ హ్యాడ్ వర్క్డ్. పని చేశారు కాబట్టి మై ఫాదర్ హ్యాడ్ వర్క్డ్ ఇన్ HSBC అంటిల్ 2015. అలా కాకుండా 2015 వరకు మా నాన్నగారు HSBCలో వర్క్ చేస్తున్నారు. ప్రెసెంట్ కాదండి, 2015 వరకు అతను అక్కడే వర్క్ చేస్తున్నారు అని చెప్పాలనుకోండి. మై ఫాదర్ హ్యాడ్ బీన్ వర్కింగ్. మై ఫాదర్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ HSBC ఎప్పటి వరకు? అంటిల్ 2015. ఇలా మనం నెగిటివ్స్ కూడా చెప్పుకోవచ్చు, పాజిటివ్స్ కూడా చెప్పుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఓకే, సో పాజిటివ్స్ చెప్పాలంటే ఈ స్ట్రక్చర్స్ వాడండి, నెగిటివ్స్ చెప్పాలంటే ఈ పక్కన ఉన్న వాటికి వాడండి. లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. నిన్నటి వరకు నేను కాలేజ్కి వెళ్ళాను. నిన్నటి వరకు నేను కాలేజ్కి వెళ్ళాను కానీ వాళ్ళు రాలేదు అంటూ ఉంటాం. సరే, నిన్నటి వరకు అంటే అంటిల్ ఎస్టర్డే. ఓకే, సో నిన్నటి వరకు కాలేజ్కి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ అంటిల్ ఎస్టర్డే. ఇప్పుడు దాన్ని నెగిటివ్లో చెప్దాం. అసలు నిన్నటి వరకు నేను కాలేజ్కే వెళ్ళలేదు, అక్కడ ఏం జరిగిందో నాకు ఎలా తెలుస్తుంది అంటూ ఉంటాం. ఐ హ్యాడెంట్ గాన్. ఇక్కడ హ్యాడ్ ఉందని డింట్ హ్యావ్ అలా అనొద్దు. సో నెగిటివ్ హ్యాడెంట్. సరే, ఐ హ్యాడెంట్ గాన్ టు కాలేజ్ అంటిల్ ఎస్టర్డే.
నిన్నటి వరకు నేను కాలేజ్కి వెళ్ళలేదు. లేదా లాస్ట్ వీక్ వరకు నేను మా ఇంటికి వెళ్ళలేదు. లాస్ట్ వీక్ వరకు నేను మా ఇంటికి వెళ్ళలేదు. ఐ హ్యాడెంట్ గాన్ టు మై హౌస్ అంటిల్ లాస్ట్ వీక్. ఇలా ఏదైనా చెప్పొచ్చండి. లాస్ట్ వీక్ వరకు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. లాస్ట్ వీక్ వరకు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు, రాస్తున్నారు. ఎస్, రాస్తున్నారు అంటే కంటిన్యూస్. ఓకే, టైం వర్డ్ ఈజ్ సేమ్ ఫర్ ద టూ. ఈ రెండిటికి టైం వర్డ్ ఒకటే, కానీ కంప్లీట్ అయిపోతాయి. వర్క్ కంప్లీట్ అయిపోతే ఇక్కడికి రండి, అప్పటికి కంటిన్యూ అవుతుంటే ఇక్కడికి చెప్పండి. సో స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్. స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ అంటిల్ లాస్ట్ వీక్. ఇలా మనం ఏ సబ్జెక్ట్ అయినా నిన్నటి వరకు, మొన్నటి వరకు, లాస్ట్ వీక్ వరకు, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు, ఈరోజు మార్నింగ్ 9 o'clock వరకు, ఏదైనా పర్లేదు. ఈరోజు మార్నింగ్ 9 o'clock వరకు అతను హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ 9 o'clock వరకు అతను హ్యాపీగా ఉన్నాడు, ఉన్నాడు అంటాం. సరే, ఈ హ్యాడ్, మరి ఉన్నాడు అనడానికి V3 ఏంటి? ఉండడానికి వర్బు బీ, దానికి V3 ఏంటి? బీన్, బిఈఎన్, బీన్. సో ఈ హ్యాడ్ బీన్ హ్యాపీ ఎప్పటి వరకు? అంటిల్ 9 o'clock దిస్ మార్నింగ్. ఈ హ్యాడ్ బీన్ వెరీ హ్యాపీ అంటిల్ 9 o'clock దిస్ మార్నింగ్ అంటూ ఉంటాం. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లాస్ట్ ఇయర్ వరకు అతను టాపర్గా ఉన్నాడు. అంటే లాస్ట్ ఇయర్ వరకు అతనే టాపర్గా ఉన్నాడు. ఈ హ్యాడ్ బీన్ ద టాపర్ అంటిల్ లాస్ట్ ఇయర్. ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. నౌ లెట్స్ గెటింగ్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం వర్డ్ అర్థం చేసుకోవాలి, అది మర్చిపోకండి. ఓకే, ఇప్పటి వరకు అంటే జస్ట్ టైం ఇప్పుడు ఎంత అయిందో ఊహించుకోండి. సో పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు రైట్. సో పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు వచ్చింది. సరే, వచ్చి ఆ యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక్కడ ఆగిపోయిందా అనేది మ్యాటర్. రైట్. సో ఇప్పటి వరకు నేను ఒక పని చేశాను. చాలా సందర్భాల్లో డాడీ వస్తారు ఆఫీస్ నుండి వచ్చి, ఏరా ఇప్పటిదాకా ఏం చేసావు అని అడుగుతారు. మనం చెప్తా ఉంటాం, డాడీ ఇప్పటి వరకు నేను మమ్మీకి హెల్ప్ చేశాను, లేదా ఇప్పటి వరకు నేను టీవీ చూశాను, ఇప్పటి వరకు నేను హోంవర్క్ చేశాను అని చెప్తా ఉంటాం కదా. అంటే ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసిన పనులు. లేదా మనం చాలామంది వేరే వాళ్ళకి చెప్తా ఉంటాం, ఇప్పటి వరకు నేను ఒక 500 బుక్స్ చదివాను, ఇప్పటి వరకు నేను ఒక 50 మూవీస్ చూశాను. ఇస్ ద క్లియర్? లేదా ఇప్పటి వరకు నీలాంటి పర్సన్ని చూడలేదు అంటూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం చేసిన పని, ఆ ఇప్పటి వరకు అనే సౌండ్తో చెప్పాలనుకుంటే వీ కెన్ యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ఇందాక డాడీకి చెప్పినవి ఒకసారి చెప్దామా? ఇప్పటి వరకు నేను టీవీ చూశాను. సో ఎవరు చూశారు? ఇక్కడ 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. వెనెవర్ యూ హ్యావ్ 2 స్ట్రక్చర్స్ ఇన్ అ పర్టికులర్ టెన్స్, ఒక పర్టికులర్ టెన్స్లో మనకు 2 స్ట్రక్చర్లు ఉంటే సబ్జెక్ట్స్ డివైడ్ అయి ఉంటాయి. ఐ, వి, యూ, దేకైతే ఈ స్ట్రక్చర్ వాడండి, హ్యావ్ V3, హ్యావెంట్ V3. అదే ఈసీ ఇటుకైతే హ్యాస్ V3, హ్యాసెంట్ V3 వాడదాం. ట్రై చేద్దాం. ఇప్పటి వరకు నేను టీవీ చూశాను. ఐ హ్యావ్ వాచ్డ్ టీవీ, V3 వాచ్డ్. ఐ హ్యావ్ వాచ్డ్ టీవీ. మరి ఇప్పటి వరకు అనడాన్ని ఏమంటాం? వరకు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, అంటిల్. సరే, మరి ఇప్పటి వరకు అంటే నౌ కదా, సో అంటిల్ నౌ అంటే సరిపోతుంది, అంటిల్ నౌ. లేదా దాన్ని మనం కొంచెం అంటిల్ నౌ కాకుండా సో ఫార్ అని అంటూ ఉంటారు. సో ఫార్ ఐ హ్యావ్ వాచ్డ్ టీవీ సో ఫార్. ఇప్పటి వరకు నేను టీవీ చూశాను. మీరు అంటిల్ నౌ అని వాడినా పర్లే. రైట్. నెక్స్ట్, ఇప్పటి వరకు నేను మమ్మీకి హెల్ప్ చేశాను. ఐ హ్యావ్ హెల్ప్డ్ మామ్ సో ఫార్, లేదా అంటిల్ నౌ. ఇప్పటి వరకు నేను నా హోంవర్క్ చేశాను. ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ సో ఫార్. రైట్. ఇప్పటి వరకు మమ్మీ వంట చేసింది. జస్ట్ ఇప్పుడే రిలాక్స్ అవుతుంది అనమాట. సో మామ్ హ్యాస్ కుక్డ్ సో ఫార్. కుక్డ్ అనేది V3 ఇక్కడ. సో ఇప్పటి వరకు తమ్ముడు చెస్ ఆడాడు. సో ఇప్పటి వరకు తమ్ముడు ఏం చేశాడు? చెస్ ఆడాడు. బ్రదర్ హ్యాస్ ప్లేయిడ్ చెస్ సో ఫార్.
అంటే ఇప్పటి వరకు మనం చేసిన పనులు. ఇస్ ద క్లియర్? దిస్ ఈజ్ నాట్ అబౌట్ పాస్ట్. ఇది గంట ముందు చేసిన పనులు, నిన్న చేసిన పనులు, మొన్న చేసిన పనులు అని చెప్పట్లేదు. ఇప్పటి వరకు మనం ఏం చేసామో ఎదుటి వ్యక్తికి చెప్పాలి అనుకుంటే గనక మనం ఈ వర్డ్స్ వాడొచ్చు. హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. సో ఇంకా ప్రెజెంట్ పర్ఫెక్ట్ని ఇంకా వేరియస్ సిచ్యువేషన్స్లో వాడతాము, అది కూడా చెప్తాను. ప్రస్తుతానికి బేసిక్స్ అలా గుర్తుపెట్టుకోండి. నౌ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అయితే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ అది ఇప్పటి వరకు నేను ఒక పని చేస్తున్నాను, ఇప్పటి వరకు నేను ఒక పని చేయట్లేదు, అలా వాడడం మనం. అలాగ బాగోదు. సో ఎలా వాడదాం అంటే చూడండి, పాస్ట్లో మనం ఒక పని స్టార్ట్ చేసాం, ఇంక్లూడింగ్ ఆ టైం వర్డ్తో చెప్పాలి. పాస్ట్లో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ టైం వర్డ్తో పాటు చెప్పి అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అని చెప్పాలి. సో జాగ్రత్త, పాస్ట్లో ఒక పని స్టార్ట్ అయ్యి ఇప్పటికి వచ్చి అది స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, అది మర్చిపోకండి. ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ నుండి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్ వీక్ నుండి నేను తీస్తాను అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే అది నార్మల్ టెన్సే కదా, దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ అంటాం. లాస్ట్ వీక్ నుండి, ఆ నుండి అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. పాస్ట్ నుండి ప్రెజెంట్లోకి ఏది వచ్చినా సరే మనం ఈధర్ ఈ టెన్స్ అయినా వాడాలి, ఈ టెన్స్ అయినా వాడాలి. గతం నుండి ప్రెజెంట్కి ఏదైనా కనెక్ట్ అయితే either we can use present perfect or present perfect continuous. Let me give an example here. Last week నుండి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు అంటే ఇక్కడ చెప్పండి. లాస్ట్ వీక్ నుండి వాళ్ళు ఇప్పటికీ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు అంటే ఇంకా ఆపలే. సో లాస్ట్ వీక్ నుండి వాళ్ళు ఇప్పటికీ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఇక్కడ చెప్తాం. ఎలా చెప్తాం? దే హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్. దే హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్. మరి ఎప్పటి నుండి? లాస్ట్ వీక్ నుండి. సరే, వరకు అంటే అంటెల్ అన్నారు కదా, మరి నుండి అంటే ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? నుండి అంటే సిన్స్ అని చెప్పండి ప్రస్తుతానికి. ఫ్రమ్ వద్దు, సిన్స్ అని చెప్పండి. ఓకే, సో నుండి అనే సౌండ్ ఎప్పుడు వచ్చినా సరే హియర్ ఐఎమ్ రైటింగ్ సిన్స్ అని వాడండి. సో చూద్దాం, లాస్ట్ వీక్ నుండి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దే హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ సిన్స్ లాస్ట్ వీక్. లాస్ట్ మంత్ నుండి అతను జాబ్ చేస్తున్నాడు. అతను జాబ్ చేస్తున్నాడు అంటే హీ వచ్చింది కాబట్టి హ్యాస్ పెడదాం. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ మంత్. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ మంత్. 2015 నుండి మేము ఇక్కడే స్టే చేస్తున్నాము. 2015 నుంచి మేము ఇక్కడే స్టే చేస్తున్నామండి అంటూ ఉంటాం, రైట్? సో చూద్దాం, వీ హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్. వీ హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్ సిన్స్ 2015. వీ హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్ సిన్స్ 2015. ఇలా మనం చక్కగా చెప్పుకోవచ్చు. లేదా గత సంవత్సరం నుంచి, లాస్ట్ ఇయర్ నుండి అతను నాతో మాట్లాడట్లేదు. లాస్ట్ ఇయర్ నుండి అతను మాతో మాట్లాడట్లేదు, నెగిటివ్ కదా. లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా మాట్లాడట్లేదంటే ఈ హ్యాజంట్ బీన్ టాకింగ్. ఈ హ్యాజంట్ బీన్ టాకింగ్ టు అస్, లేదా ఈ హ్యాజంట్ బీన్ టాకింగ్ విత్ అస్ సిన్స్ లాస్ట్ వీక్. ఇస్ ఇట్ క్లియర్? లాస్ట్ మంత్ నుండి అతను కాలేజ్కి వెళ్ళట్లేదు. లాస్ట్ మంత్ నుండి అతను కాలేజ్కి వెళ్ళట్లేదు. ఈ హ్యాజంట్ బీన్ గోయింగ్ టు కాలేజ్. ఈ హ్యాజంట్ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ లాస్ట్ మంత్. సో దిస్ ఇస్ వాట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, సో గతం నుంచి ప్రెజెంట్కి వచ్చి ఆగిపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ చెప్పండి. గతం నుంచి ప్రెజెంట్కి వచ్చి అది ఇంకా కంటిన్యూ అవుతుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పండి. ఓకే, సో hope you could understand. Now let's get into future perfect. So future perfect just నేర్చుకోండి, బట్ ఎక్కువగా ఎక్కడ మాట్లాడరు. వచ్చినప్పుడు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, రేపటి వరకు లేదా రేపటి లోపు, రైట్? సో రేపటి లోపు నేను వర్క్ కంప్లీట్ చేస్తాను, లేదా ఈరోజు ఈవినింగ్ 5 o'clock లోపు నేను వర్క్ కంప్లీట్ చేస్తాను అంటే ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఏ V3 అయినా పెట్టుకోండి, ఫినిష్డ్ కానీ కంప్లీటెడ్ కానీ ఏదైనా. ఓకే, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. లోపు అంటే ఏం చెప్పాలి? బై, BY, బై. ఓకే, సో లోపు అనేటప్పుడు వీ కెన్ యూజ్ బై. బై 5 o'clock టుడే. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బై 5 o'clock టుడే. నెక్స్ట్ వీక్ లోపు నేను మీ మనీ మీకు రిటర్న్ చేస్తాను. ఐ విల్ హ్యావ్ రిటర్న్ యువర్ మనీ. రిటర్న్డ్, ఐ విల్ హ్యావ్ రిటర్న్ యువర్ మనీ బై నెక్స్ట్ వీక్. ఇలా చెప్తా ఉంటాం, రైట్? కానీ అది ఎక్కువగా మాట్లాడరు. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్
ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మాట్లాడరు బయట. వాటికి బదులుగా మనకి నార్మల్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, నార్మల్ టెన్సెస్ ఉన్నాయి కదా, వాడేసుకొని సరిపోతుంది. ఎగ్జాంపుల్, నెక్స్ట్ వీక్ లోపు నీ మనీ నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అంటే ఐ విల్ హ్యావ్ రిటర్న్ యువర్ మనీ అంతవరకు వెళ్ళిపోక్కర్లా. ఐ విల్ రిటర్న్ యువర్ మనీ బై నెక్స్ట్ వీక్ అలా చెప్పేస్తూ ఉంటారు. ఓకే, సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా నార్మల్గా చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇయర్ జాన్యువరి లోపు నేను అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను అంటాం. అంటే ఏదైనా ఒక ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం లోపు ఆ పని చేస్తాను అంటే ఇక్కడ వాడండి, ఆ పని చేస్తూ ఉంటానంటే ఇక్కడ వాడండి. నెక్స్ట్ ఇయర్ జాన్యువరి లోపు నేను ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ బై జాన్యువరి నెక్స్ట్ ఇయర్. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ బై జాన్యువరి నెక్స్ట్ ఇయర్. రేపు ఈ టైం లోపు వాళ్ళు తిరుపతి వెళ్తూ ఉంటారు. ఓకే, సో దే విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు తిరుపతి బై దిస్ టైమ్ టుమారో. బట్ అంతగా అవసరం లేదండి. సో ఈ రెండు టెన్సెస్ యూస్ చేయడం కాస్త పక్కన పెట్టండి, జీరో యూసేజ్. ఓకే, నా కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఈ టెన్సెస్లో ఎక్కువగా ఏ టెన్స్ వాడతారు, ఎలా వాడతారు అనేది కొంచెం జాగ్రత్త చూద్దాం. మనకు పాస్ట్ పర్ఫెక్ట్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ టెన్సెస్ అనేది ఓన్లీ 30% యూసేజే ఉంటుంది, అది మీరు వాడకపోయినా పర్వాలేదు. మరి ఈ టెన్సెస్కి బదులుగా ఏం వాడాలి? ఈ టెన్సెస్కి బదులుగా మీరు నార్మల్ టెన్సెస్ వాడేసుకోండి స్పోకెన్లో. ఓకేనా? సో వీఆర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్, సో స్పోకెన్లో వీ కెన్ యూస్. ఇలా ఎగ్జాంపుల్ చూద్దాం. నిన్నటి వరకు నేను కాలేజ్కి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ అంటిల్ ఎస్టర్డే అనక్కర్లా, ఐ వెంట్ టు కాలేజ్ అంటిల్ ఎస్టర్డే. నిన్నటి వరకు నేను బిజీగా ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే అనక్కర్లా, ఐ వాజ్ బిజీ అంటిల్ ఎస్టర్డే అంటే సరిపోతుంది అంట. సో నార్మల్ టెన్సెస్ వాడుకోండి, సరిపోతుంది. ఇది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే. మరి సిచ్యువేషన్స్ ఒకసారి చూద్దాం, సిచ్యువేషన్స్ కానీ రూల్స్ కానీ చూద్దాం. రైట్, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ని బేసిక్గా రెండు పాస్ట్ సెంటెన్సెస్ మాట్లాడితే ఆ రెండు పాస్ట్ సెంటెన్స్లో ఏది ఫస్ట్ కంప్లీట్ అయిపోయిందో దానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను అంటే మీరు చిన్నప్పటి నుంచి వినే ఎగ్జాంపుల్ ఏది, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళకుండా ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళకుండా ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. సరే, పాస్ట్లో రెండు యాక్సిడెంట్స్ జరిగాయి. ఒకటి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళడం, ఇంకొకటి ట్రైన్ వెళ్ళిపోవటం. ఆ రెండిట్లో ఏది ఫస్ట్ జరిగింది? నేను వెళ్ళడం ముందు జరిగిందా, ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగిపోయిందా? సో ట్రైన్ ముందు వెళ్ళిపోయింది. సో అందుకే అది ఇక్కడ చెప్పాలన్నమాట. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటూ ఉంటారు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఎప్పుడంట? నేను రైల్వే స్టేషన్కి వెళ్ళకుండా ముందే. సో ఆ ముందే అనడాన్ని బిఫోర్ అంటాం. ముందే అంటే బిఫోర్, ఇది గుర్తుపెట్టుకోండి. లేదా బై ద టైమ్. ఓకే, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ వెంట్ టు ద రైల్వే స్టేషన్. ఇది నార్మల్ పాస్ట్ టెన్స్లో వాడాలండి. నార్మల్ పాస్ట్ మనం జస్ట్ V2 వాడితే సరిపోతుంది. సో దీనికి ముందు జరిగిపోయినది మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్లో వాడితే సరిపోతుంది. ఓకే, సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ వెంట్ టు ద రైల్వే స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ వెంట్ టు ద రైల్వే స్టేషన్. ఇలా మనం వాడుతూ ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఆఫీస్కి వెళ్ళకుండా ముందే మా ఫ్రెండ్స్ వర్క్ స్టార్ట్ చేశారు లేదా వర్క్ చేస్తున్నారు అని చెప్దాం. నేను ఆఫీస్కి వెళ్ళకుండా ముందే మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి. ఏ యాక్షన్ ఫస్ట్ జరిగింది? నేను ఆఫీస్కి వెళ్ళాను, దానికంటే ముందే మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్నారు అంటే ఇక్కడ సెట్ అవుతుందండి, సెట్ అవుతుంది కదా. సో చూద్దాం. మై ఫ్రెండ్స్ హ్యాడ్ బీన్ వర్కింగ్. మై ఫ్రెండ్స్ హ్యాడ్ బీన్ వర్కింగ్ బై ద టైమ్ ఐ వెంట్ టు ద ఆఫీస్ లేదా బిఫోర్ ఐ వెంట్ టు ద ఆఫీస్. పాస్ట్లో రెండు సెంటెన్సులు వచ్చినప్పుడు ఫస్ట్ యాక్షన్ ఏంటి అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ ఉండాలి. దాని తర్వాత జరిగింది నార్మల్ పాస్ట్లో ఉండాలి. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో కొంచెం క్లియర్గా ప్రతి రూల్ కూడా రాసుకోవడానికి ట్రై చేయండి. ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టైం వర్డ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో నుండి అంటే ఏమనుకున్నాం ఇందాక? సిన్స్. సిన్స్ ఉంటుంది,
నెక్స్ట్ ఫర్ కూడా ఉంటుంది. ఫర్, సిన్స్ లేదా ఫర్. ఎలా సిన్స్ ఎప్పుడు వాడతాం, ఫర్ ఎప్పుడు వాడతాం? సింపుల్ చూడండి. 2 డేస్ నుండి అన్నాను అనుకోండి, ఫర్ 2 డేస్ అంటాం. అదే నిన్నటి నుండి అన్నాను అనుకోండి, సిన్స్ ఎస్టర్డే అంటాం. సార్ ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలి? ఏదైనా సింపుల్గా ట్రిక్ ఉందా అంటే జాగ్రత్త చూడండి. నిన్నటి నుండి అంటే ఇంగ్లీష్లో ఆ నుండి తీసేయండి. నిన్న అంటే ఏమంటాం? ఎస్టర్డే. ఆ ఎస్టర్డే చివరిలో ఎస్ ఉందా? ఎస్టర్డేస్ అంటామా, ఎస్టర్డే అంటామా? ఎస్టర్డే అంటే అక్కడ ఎస్ లేదు, అంటే అది సిన్స్తో చెప్పండి. సిన్స్ ఎస్టర్డే. ఎస్ లేని అన్ని వాటిని కూడా సిన్స్తో చెప్దాం. సిన్స్ ఎస్టర్డే. అదే 2 డేస్ నుండి అన్నాను. 2 డేస్ అంటే అందులో చివరిలో ఎస్ ఉందిగా, అప్పుడు మనం ఎస్తో చెప్పక్కర్లే, ఫర్ 2 డేస్ అన్నారు. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎస్ వచ్చిన వాటికి ఫర్తో వాడండి, ఎస్ లేని దానికి మనం సిన్స్తో వాడండి. లాస్ట్ వీక్ నుండి అన్నాడు. లాస్ట్ వీకా, లాస్ట్ వీక్సా? సిన్స్ లాస్ట్ వీక్. మరి 4 ఇయర్స్ నుండి అన్నాను. 4 ఇయర్స్ నుండి, ఫర్ 4 ఇయర్స్. గత 20 ఇయర్స్ నుండి, ఫర్ 20 ఇయర్స్. ఓకే, జాన్యువరి నుండి, సిన్స్ జాన్యువరి. మార్చ్ నుండి, సిన్స్ మార్చ్. 3 వీక్స్ నుండి, 3 వీక్స్ అంటే ఫర్ 3 వీక్స్. ఓకే, నుండి అనే దానికి మనకి 2 సౌండ్స్ ఉంటాయండి. సిన్స్ వాడొచ్చు, ఫర్ వాడొచ్చు. బేస్డ్ ఆన్ ద టైం వర్డ్. టైం వర్డ్లో ఎస్ ఉంటే మనం ఫర్ వాడదాం, టైం వర్డ్లో ఎస్ లేకపోతే మనం సిన్స్ వాడదాం. రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే ఇందాక నేర్చుకున్నాం కదా మనం. సో నిన్నటి నుండి అతను ఆడుతున్నాడు, లాస్ట్ వీక్ నుండి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో లాస్ట్ వీక్ నుంచి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారంటే దే హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ సిన్స్ లాస్ట్ వీక్. మరి వాళ్ళు 2 డేస్ నుండి, గత 2 డేస్ నుండి ఎగ్జామ్స్ రాస్తున్నారు అని చెప్పాలనుకోండి, దే హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ ద పాస్ట్ 2 డేస్. దే హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ 2 డేస్ అంటే సరిపోతుంది. ఇస్ దట్ క్లియర్? సో లేదా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గత 3 ఇయర్స్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు. గత 3 ఇయర్స్ నుంచి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్. ఎప్పటి నుండి? 3 ఇయర్స్ నుండి. ఇక్కడ సిన్స్ పెడదామా, ఫర్ పెడదామా? ఫర్ 3 ఇయర్స్ లేదా ఫర్ ద పాస్ట్ 3 ఇయర్స్. ఇంతేనండి, ఇట్స్ వెరీ సింపుల్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా గుర్తుపెట్టుకోండి. నా ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడడానికి ఐల్ గివ్ సమ్ హింట్ వర్డ్స్. ఆ హింట్ వర్డ్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇంటూ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడడానికి ఐల్ గివ్ యూ సమ్ హింట్ వర్డ్స్. ఆ హింట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అయిపోయిన పనులు. కంప్లీట్ అయిపోయిన పనులు. సార్ ఎప్పుడు కంప్లీట్ అయ్యాయి? నిన్న, మొన్న, లాస్ట్ వీక్ కాదండి, జస్ట్ నౌ. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన పనులు. జస్ట్ నౌ, ఇప్పుడే మన కళ్ళ ముందు జస్ట్ కంప్లీట్ అయిపోయిన పనులన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. హే పవర్ పోయిందిరా అంటాం. ద పవర్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. పవర్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ అంటూ ఉంటాం. ఇప్పుడే సార్ వచ్చారు అంటాం. సర్ హ్యాస్ కమ్ జస్ట్ నౌ. జస్ట్ నౌ అని చివరిలో పెట్టండి లేదా స్టార్టింగ్లో పెట్టుకోండి. జస్ట్ నౌ సార్ హ్యాస్ కమ్. ఇప్పుడే నేను బస్ ఎక్కాను. ఐ హ్యావ్ బోర్డెడ్ ద బస్ జస్ట్ నౌ. ఇప్పుడే నేను నిద్ర లేచాను. ఐ హ్యావ్ ఓకెన్ అప్. ఐ హ్యావ్ ఓకెన్ అప్ జస్ట్ నౌ. ఇప్పుడే నేను నిద్ర లేచాను. ఇప్పుడే బెల్లు మోగింది. ద బెల్ హ్యాస్ రంగ్ జస్ట్ నౌ. ఓకే, సో ఈ జస్ట్ నౌతో మీరు ఏ యాక్షన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి అనుకున్నా ప్లీజ్ యూజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, నాట్ సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, నౌ ది సెకండ్ టైం వర్డ్ ఆల్రెడీ. ఆల్రెడీ అనే కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్తో ఏదైనా యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పాలనుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వర్డ్. ఆల్రెడీ నేను ఫీజు కట్టేశాను. ఐ హ్యావ్ పెయిడ్ ద ఫీజ్ ఆల్రెడీ. నేను ఆల్రెడీ ఫీజ్ కట్టేశాను. లేదా మీరు ఆల్రెడీని స్టార్టింగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఐ హ్యావ్ పెయిడ్ ద ఫీజ్. లేదా అదే ఆల్రెడీని మీరు ఈ మిడిల్లో పెట్టుకోవచ్చు అండి చక్కగా. హ్యావ్ హ్యాస్ పక్కన. ఐ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ద ఫీజ్. ఐ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ద ఫీజ్. ఆల్రెడీ ఆవిడ వచ్చేసింది. ఆల్రెడీ ఆమె వచ్చేసింది.
షీ హ్యాస్ ఆల్రెడీ కమ్. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాను, లేదా మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాం. వీ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్. ఇలా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ వర్డ్తో ఒక యాక్షన్ కంప్లీట్ అయిందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వర్డ్. జస్ట్ నౌ. నెక్స్ట్ రీసెంట్లీ. రీసెంట్గా ఏదైనా యాక్షన్స్ మీరు కంప్లీట్ చేస్తుంటే ప్లీజ్ యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, రైట్? సో రీసెంట్గా నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ రీసెంట్లీ. ఓకే, ఈ రీసెంట్లీ అనేది కూడా కీవర్డే కాబట్టి మీరు ఎండింగ్లో పెట్టుకోవచ్చు, స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సరే. రీసెంట్గా వాళ్ళు గోవా విజిట్ చేశారు. దే హ్యావ్ విజిటెడ్ గోవా రీసెంట్లీ. ఆమె రీసెంట్గా ఒక మొబైల్ కొన్నది. సో ఆమె అంటే షీ హ్యాస్ బాట్ ఏ మొబైల్ రీసెంట్లీ. షీ హ్యాస్ బాట్ ఏ మొబైల్ రీసెంట్లీ అంటాం. అతను రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేశాడు. హీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ రీసెంట్లీ. సో రీసెంట్లీ అనే టైం వర్డ్తో మీరు ఎప్పుడైనా ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యింది అని వాడాలనుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడండి. నెక్స్ట్ యట్ అంటే ఇంకా అని అర్థం, రైట్? సో ఇంకా నేను రాలేదు, ఇంకా నేను తినలేదు, ఇంకా నేను వెళ్ళలేదు అంటూ ఉంటాం. సో ఐ హ్యావెంట్ స్టార్టెడ్ యట్. నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నేను తినలేదు, ఐ హ్యావెంట్ ఈటన్ యట్. ఇంకా ఆమె నిద్ర లేవలేదు, షీ హ్యాజెంట్ వోకెన్ అప్ యట్. ఇస్ దట్ క్లియర్? ఇంకా వాళ్ళు రాలేదు, దే హ్యావెంట్ కమ్ యట్. వాళ్ళు ఇంకా రాలేదండి అంటూ ఉంటాం. సో హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. ఇక్కడ మీకు తెలియాల్సింది అంటే స్ట్రక్చర్ అంతా బాగానే ఉంది, V3లు తెలియాలంటే. ఓకే, సో కమ్, కేమ్, కమ్, V3 కమ్. అందుకే దే హ్యావెంట్ కమ్ యట్ అంటున్నాను. హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. నౌ ద లాస్ట్ టైం వర్డ్ నెవర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెవర్ అంటే ఎప్పుడు. నా లైఫ్లో నేను ఎప్పుడు ఆ పని చేయలేదు, నేను ఎప్పుడు తాజ్మహల్ చూడలేదు అంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు అసలు తాజ్మహల్ చూడలేదు అని చెప్పాలనుకోండి. ఐ హ్యావ్, ఇక్కడ ఈ నెవర్ అనేది ఈ స్టార్ మార్క్లో పెట్టింది. హ్యావ్ పక్కన కానీ హ్యాస్ పక్కన కానీ పెట్టండి. స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ వద్దు, నెవర్ ఒక్కదానికి అలా గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఐ హ్యావ్ నెవర్ విజిటెడ్ ద తాజ్మహల్. ఆమె ఎప్పుడు మా ఇంటికి రాలేదు. షీ హ్యాస్ నెవర్ విజిటెడ్ అవర్ హౌస్, లేదా షీ హ్యాస్ నెవర్ కమ్ టు అవర్ హౌస్. నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదండి అంటాను. సో ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ బిఫోర్. మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు. సో నేను ఎప్పుడు ఆల్కహాల్ అసలు తాగలేదు, నేను ఎప్పుడు ఆల్కహాల్ ముట్టుకోలేదు. సో ఐ హ్యావ్ నెవర్ టేస్టెడ్ ఆల్కహాల్ ఇన్ మై లైఫ్ అని అంటూ ఉంటాను. ఇస్ ద క్లియర్? సో ఈ 5 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడుతూ ఉంటారు ఈ టెన్స్. జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్, ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్స్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్, యట్ కంప్లీటెడ్ యాక్షన్స్, నెవర్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటేనే కంప్లీటెడ్ యాక్షన్. మరి ఎప్పుడు కంప్లీట్ అయింది? ఇదిగో ఈ 5 వర్డ్స్తో ఎప్పుడైనా ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యింది అని చెప్పాలనుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడండి. ఇంకోసారి క్లాస్ని చక్కగా వినండి. సో 1-2 సార్లు విన్నా పర్వాలేదు, కాన్సెప్ట్ క్లియర్గా అర్థమయ్యేంత వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, ఇలాంటి సెంటెన్సెస్ ఎక్కువగా వాడుతూ ఉండాలి, సిచ్యువేషన్స్ వాడుతూ ఉండాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ టెన్సెస్ నేర్చుకున్నాను అంటే జస్ట్ ఇప్పుడే పర్ఫెక్ట్ టెన్సెస్ నేర్చుకున్నాను. ఓకే, ఐ హ్యావ్ లర్న్డ్ పర్ఫెక్ట్ టెన్సెస్ జస్ట్ నౌ. ఇలా అంటే బాగుంటుంది అంటున్నాం, రైట్? సార్ ఇప్పుడే వచ్చారంటే చాలా సందర్భాల్లో మనం సార్ కేమ్ జస్ట్ నౌ అని నార్మల్ పాస్ట్లో చెప్తూ ఉంటాం. సార్ కేమ్ జస్ట్ నౌ అనకూడదు, సార్ హ్యాస్ కమ్ జస్ట్ నౌ, రైట్? సో ఇది ఈరోజు కాన్సెప్ట్ ఎలా ఉంది, క్లాసెస్ ఎలా ఉన్నాయి అనేది సో వీలైతే కమెంట్ బాక్స్లో పెడతా ఉండండి. సో బికాజ్ మీరు పెట్టే ప్రతి కమెంట్ కూడా సో ఈ వీడియోని బూస్టప్ చేస్తుంది, మరింత ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మాకు చాలా యూజ్ అవుతుంది. దట్ టు
మేము మరింత కొత్త కంటెంట్ మీకు చెప్పడానికి అవి మాకు ఇంకా బూస్టప్ ఇస్తా ఉంటాయి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ మీట్ విత్ సమ్ అదర్ కంటెంట్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.